డీటెయిల్స్ చూస్తే హైదరాబాద్ కుషాయిగూడ పోలీస్ స్టేషన్లో ఏసీబీ దాడులు చేశారు. 3 లక్షలు లంచం తీసుకుంటూ ఎస్ఐ షఫీ ఏసీబీకి చిక్కారు. ఎస్ఐ షఫీని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రైట్గా దీనిపై మరింత సమాచారం మా క్రైమ్ బ్యూరో చీఫ్ ఇన్నారెడ్డి ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. ఇన్నారెడ్డి, చెప్పండి, ఎస్ఐని షఫీని అదుపులోకి తీసుకుని ఏసీబీ అధికారులు విచారిస్తున్నారు అండ్ పూర్తి వివరాలు ఏంటి? మనం గమనించవచ్చు, ఈ మధ్య కాలంలో ఏసీబీ అధికారులు ఎక్కడ లంచాలు తీసుకుంటున్నా కాపుగాసి వాళ్ళను రెడ్ హ్యాండ్ గా పట్టుకున్న నేపథ్యం మనం చూస్తా ఉన్నాం. రీసెంట్ గా ఆర్టీ ఆఫీస్ ముందా ఏకదాటిగా ఒకేసారి దాదాపుగా 10-15 ఆర్టీ ఆఫీసుల్లో రైడ్లు చేసి అవినీతి పనుల గుట్టు చేసిన నేపథ్యం మనం చూస్తాం. మొత్తం మీద ఏసీబీ మరోసారి అంటే సివిల్ మ్యాటర్స్ లో పోలీస్ డిపార్ట్మెంట్ ఇన్వాల్వ్ కాకూడదు అని చెప్పినప్పుడు కూడా సివిల్ మ్యాటర్ ఇన్వాల్వ్ అవుతున్న నేపథ్యం చూస్తున్నాం. పై అధికారులు ఎన్నిసార్లు వార్నింగ్ ఇచ్చినప్పుడు కూడా జరిగేలాగా జరుగుతున్నాయి. అయితే ఓ ల్యాండ్ విషయంలో కేసు నమోదు చేసి ఎఫ్ఐఆర్ అయిన తర్వాత ఆ ఎఫ్ఐఆర్ ను క్లోజ్ చేయడానికి దాదాపుగా 3 లక్షల రూపాయలు డిమాండ్ చేస్తున్న నేపథ్యంలో కుషాయిగూడలో పోలీస్ స్టేషన్ లో ఎస్ఐ జి వీరస్వామి తర్వాత ఎస్ఐ సైకిల్లను కూడా లంచం తీసుకుండగా రెడ్ హ్యాండ్ గా పట్టుకోవడం జరిగింది. ప్రస్తుతం ఏసీబీ అధికారులు కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో తనిఖీలు కొనసాగిస్తా ఉన్నారు. అయితే ఇదంతా కూడా భారీ ఎత్తున డబ్బులు డిమాండ్ చేయటము ఒకటి, దీంట్లో సివిల్ మ్యాటర్ ఇన్వాల్వ్ కావటము. ఇక్కడ ఒక సంచలనమైన విషయం మనం చెప్పుకోవచ్చు సంజన. మనం ఏసీబీ అధికారులతో మాట్లాడుతున్న నేపథ్యంలో మనం చూస్తే ఆ కేసు పెట్టిన వ్యక్తి ఎవరి మీద ఎఫ్ఐఆర్ చేశారో ఆ ఎఫ్ఐఆర్ చేసిన వ్యక్తి అసలు ఆ ఇష్యూలోనే లేడు, అసలు సంబంధమే లేదు. అయినప్పటికీ కూడా సంబంధం లేని ఇష్యూలో ఆయన ఇన్వాల్వ్ చేసి ఆయన దగ్గర 3 లక్షలు వసూలు చేస్తారని చెప్తుంది పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు దాడులు చేయడం జరిగింది. అసలు ఆ ల్యాండ్ ఇష్యూ సివిల్ మ్యాటర్ లో ఇన్వాల్వ్ కావడమే పెద్ద ఇష్యూ. అది కాకుండా ఆ ల్యాండ్ ఇష్యూలో అసలు గొడవలో లేని వ్యక్తి దాన్ని ఇన్వాల్వ్ చేసి అతని మీద ఎఫ్ఐఆర్ చేసి ఆ ఎఫ్ఐఆర్ క్లోజ్ అవడానికి 3 లక్షలు డిమాండ్ చేస్తుండగా రెడ్ హ్యాండ్ గా 2 లక్షలు పట్టుకోవడం జరుగుతుంది. ప్రస్తుతం మాత్రం కుషాయిగూడ పోలీస్ స్టేషన్ లో ప్రస్తుతం ఏసీబీ తనిఖీ చేస్తా ఉన్నారు. దీంట్లో ఇన్స్పెక్టర్ జి వీరస్వామి అలాగే ఎస్ఐ షఫీ ఇద్దరిని కూడా ఏసీబీ అధికారులు ట్రాక్ చేసి పట్టుకోవడం జరిగింది. సంజన, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.